నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసినాక కూడా నొప్పి రావడానికి కారణాలు ఏంటి, అసలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఐడియా ఉంది కదండి. పంటి లోపల నర్వ్ ఇన్వాల్వ్ అయితే నర్వ్ అంతా క్లీన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత ఫిల్లింగ్ చేయడం. ఓకే, సో జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ఆ రూట్ ఎండ్ వరకు పంటికి వేరు ఉంటుంది కదండి. ఎక్కడికో పోయినా ఇదండి, ఇప్పుడు ఇది దవడ పన్ను, ఈ పంటికి వేరు ఉంటుంది చూడండి. ఇది మనకి నోట్లో కనిపించే భాగం, ఇవి ఎముకలో ఉండిపోతుంది అనమాట. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే పంటి ఎండ్ వరకు ఫిల్లింగ్ చేయాలి. సో పంటి ఎండ్ వరకు ఫిల్లింగ్ చేయకుండా సగమే చేసినా, లేకపోతే ఈ పంటి వేరు క్రాస్ అయి ఫిల్లింగ్ చేసినా, లేకపోతే ఇన్ఫెక్షన్ సరిగ్గా క్లియర్ చేయకపోయినా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంటి వేరుకు కొన్ని పంటికి ఒక వేరు ఉంటుంది, కొన్నిటికి రెండు ఉంటాయి, కొన్నిటికి 3 వేర్లు ఉంటాయి. 3 వేర్లు ఉన్న పళ్ళల్లో 2 వేర్లే ఫిల్ చేసినా కానీ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈరోజు నేను చెప్పాను కదండి, ఫ్రంట్ టీత్కి ఒకటే వేరు ఉంటుంది. ఇది పైన మనకు కనిపించే భాగం, ఇది కింద వేరు అనమాట. ఇది 2 వేర్లు. ఇది ఈ పోర్షన్ మనకి పైన కనిపిస్తుంది, కింద ఇవి 2 వేర్లు. ఈ దవడ పళ్ళు ఉంటాయి చూడండి, పైన దవడ పంటికి ఏంటంటే 3 వేర్లు ఉంటాయి, కింద దవడ పంటికి 2 వేర్లు ఉన్నా కానీ 3 కెనాల్స్ ఉంటాయి అన్నమాట. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని వేర్లు క్లీన్ చేసి ప్రాపర్గా ఫిల్ చేయాలి. అప్పుడే దాని ప్రోగ్నోసిస్ బాగుంటుంది, నొప్పి ఉండదు, ఫ్యూచర్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నేను ఈరోజు ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో యాక్చువల్లీ ఈ పేషెంట్కి ఏంటంటే చిన్న యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే ఒక పన్ను ఊడిపోయింది, పక్క పన్ను కొంచెం డ్యామేజ్ అయింది. సో పక్క పన్ను డ్యామేజ్ అయిన దానికి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఆ పన్నుని సేవ్ చేసే ఛాన్సెస్ 100% ఉండే. సో ఆ పేషెంట్కి ఏంటంటే ఆరోగ్య భద్రత దాంట్లో తనకి అదే డిస్కౌంటెడ్ ప్రైస్కి ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉన్నందుకు ఆ పేషెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద హాస్పిటల్స్కి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హాస్పిటల్, ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ముందు పన్ను, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ముందు పన్నుకి ఒక్కటే వేరు ఉంటుంది. ఓకే, ఈ ముందు పన్ను చూడండి ఇలా ఉంటుంది మనకి, ఇది నోట్లో కనిపించే భాగం, దీనికి పంటి ఇది వేరే ఇలా ఉంటుంది. ఓకే, అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో సింప్లెస్ట్ ట్రీట్మెంట్ అంటే ముందు పన్ను అండి, ఎందుకంటే ఒకటే వేరు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఈ పన్ను కనిపిస్తుంది కానీ వెనక నుండి హోల్డ్ చేసి ఏం చేస్తామంటే ఈ ప్రాపర్గా ఈ రూట్ని చూడండి, ఇదంతా క్లీన్ చేస్తాం అనమాట. పంటి నరం మధ్యలో ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ చేసి ఈ ప్రాపర్గా రూట్ ఎండ్ వరకు ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ప్రాపర్గా ఫిల్లింగ్ చేయకపోతే అంటే ఈ సగం ఇక్కడి వరకే ఫిల్లింగ్ చేసినా, లేకపోతే ఈ ఫిల్లింగ్ ఈ పంటి వేరుని క్రాస్ అయిపోయినా, లేకపోతే 3 వేర్లు ఉండి 2 వేర్లే ఫిల్ చేసినా కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అని చెప్పాను చూడండి. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో సింప్లెస్ట్ ఏం చెప్పాను నేను, ఇది ఈ ఫ్రంట్ టూత్ అని చెప్పాను కదా. సో ఆ పేషెంట్కి ఏం చేశారంటే ఇప్పుడు నేను ఇలా క్లీన్ చేయాల్సిన పంటిని హోల్ చేయడమే వాళ్ళు ఇలా సైడ్కి చేశారనమాట. ఇలా హోల్ సైడ్ చేయడం వల్ల ఇదో మీరు దీంట్లో చూడొచ్చు, ఇది అనేది ఇట్లా పక్కకి వెళ్తుంది చూడండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పన్నుని తీసేయాల్సి వచ్చింది. అంటే సింప్లెస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే టూత్ సేవ్ అవుతుందో అలా సేవ్ చేయకుండా ఇలా డ్యామేజ్ చేయడం వల్ల ఆ పన్నుని కూడా తీయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ పేషెంట్ అండి, తనకు ఆల్రెడీ ఒక పన్ను మిస్ అయింది, ఈ పన్ను వాళ్ళు డ్యామేజ్ చేశారనమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయక. సో ఈ ట్రీట్మెంట్ కనుక ప్రాపర్గా చేస్తుంటే దీనికి క్యాప్ కూడా అవసరం లేకుండే, జస్ట్ సింపుల్గా దీనికి ఒక ఇంప్లాంట్ పెట్టేసి ఇక్కడ ఒక క్రౌన్ పెట్టేసి సరిపోయేది. కానీ ఈ పన్ను డ్యామేజ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ పన్ను కూడా తీసేయాల్సి వచ్చింది. సో ఈ పన్ను కూడా తీసేసి ఈ పేషెంట్కి ఇలా 2 ఇంప్లాంట్స్, ఇప్పుడు 2 మిస్సింగ్ కదండి, ఆల్రెడీ ఒక టూత్ మిస్సింగ్, ఇంకోటి తీసేయాల్సి వచ్చింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కావడం వల్ల. సో తనకి ఏంటంటే ఇలా 2 ఇంప్లాంట్స్ పెట్టి ఈ ఇంప్లాంట్స్ పైన ఇమీడియట్గా ఇలా టీత్ రీప్లేస్ చేయడం జరిగిందనమాట. సో ఇది బిఫోర్ పిక్చర్, ఇది పన్ను పెట్టిన తర్వాత ఆఫ్టర్ పిక్చర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద గ్యాప్ ఉందండి ఈ పేషెంట్కి. చూడండి, ఆల్రెడీ టూత్ పక్కన ఇంత గ్యాప్ ఉంది, అండ్ ఇది కూడా చాలా పెద్ద గ్యాప్. అంటే ఈ గ్యాప్ ఎలా ఉందంటే 2 పళ్ళుకి చాలా ఎక్కువ ఉంది,
3 పళ్ళకి తక్కువ ఉంది. సో అలా అని ఈ పేషెంట్కి ఏంటంటే అట్లాగే కొంచెం అడ్జస్ట్ చేసి ఇటు సైడ్ కొంచెం గ్యాప్స్ వదిలేసి 2 టీత్ పెట్టడం జరిగింది. ఓకే, సో ఇదంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అని అదొకటి, ఇంకొకటి నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కానీ నొప్పి తగ్గలేదని, లేకపోతే కొన్ని నెలల తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకొని నేను హార్డ్లీ 1 ఇయర్ కాలేదు ఆల్రెడీ మళ్ళీ అప్పుడే నొప్పి వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే ఇంప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓకే, సో మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి అడగడానికి వెళ్ళినప్పుడు ప్రైస్ గురించి అడగండి, నో డౌట్, హార్డ్ ఎర్న్ మనీ కదండి, వేస్ట్ చేయొద్దు. అదా కాస్ట్ అడిగినప్పుడే డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మనము డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. ఓకే, సో మనీ గురించి అడిగినప్పుడు డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఈ పేషెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సిన అవసరం పడదన్నమాట. సో ఇదండి నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఫెయిలియర్స్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇవ్వదలుచుకున్న ఎక్స్ప్లెనేషన్. దీని గురించి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను వీలైనంత తొందరగా నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.